జీవీఎంసీ అనకాపల్లి జోన్ 7. ఈరోజు మెయిన్ రోడ్డు పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో అనకాపల్లి జోన్ 7 శానిటరీ సూపర్వైజర్ ఇన్ఛార్జ్ రత్తాపూర్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ ఆర్డినేటివ్గా దాడి భాస్కర్ రావు గారు, అలాగే 80 వార్డు 81 వార్డు 84 వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్స్, అలాగే శానిటరీ సెక్రటరీస్ అండ్ శానిటరీ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు కోసం ర్యాలీ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు. అంతేకాకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కి ప్రత్యేకంగా వాడే డ్యూక్ బ్యాగులు, నార సంచులు, కుండ సంచులు, పేపర్ కవర్లు, పేపర్ గ్లాసులు మొదలగు ప్రత్యామ్నాయ వస్తువులు గురించి కూడా వివరించారు. ఆడంబరంగా అందరినీ ఆకర్షిస్తూ విశ్వహానిగా ప్రాణాంతకంగా మారి మన జీవాలను నాశనం చేస్తుంది. ప్లాస్టిక్ అనే మహమ్మారి ప్రజలందరినీ హాని కలిగిస్తుంది. ప్లాస్టిక్ లేని రోజులలో ప్రజల జీవన విధానాన్ని గుర్తు చేసుకుందాం. ప్లాస్టిక్ ను ఈ నగరం నుండి తరిమి కొడదాం. జనవరి 1వ తేదీ నుండి విశాఖ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమలులో ఉన్నందున విశాఖ నగర పర్యావరణ సంరక్షణ దిశగా మనమందరం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులైన హానికరమైన సహకరించండి, ఆరోగ్యంగా జీవించండి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కరీబీ చెత్తను నిరుపయోగ అందించండి. ఓకే.